ఆహా! వెల్కమ్ బ్యాక్ టు సుభాషిణి కిచెన్ గార్డెన్. చూడండి అసలు చిట్టి కనకాంబరం చెట్టు పూలు చూడండి ఎలా పూసిందో. చిన్న బస్తాలో వేసాను నేను, అంతేనండి. పూలు మాత్రం చూడండి ఎలా పూసిందో, కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఫస్ట్ నీడనుండింది, నీడనున్న దానివల్ల అసలు పూలే పూయకుండా ఉండింది. సర్లే అని చెప్పి తీసి ఇటు పక్కన పెట్టాను. అసలు పూలు అయితే ఎంత బాగా పూస్తుందో. కనకాంబరం చెట్టు ఎప్పుడు నీడలో అయితే ఉండకూడదండి, ఎండలోనే ఉండాలి, అప్పుడే పూలు బాగా పూసుద్ది కనకాంబరం చెట్టు. మరి నాదైతే చిన్న చెట్టేనండి, చిన్న బస్తాలో వేసుకొని ఉన్నాను, కానీ పూలు అయితే బాగా పూస్తుంది. మీకైతే తెలిసిందే కదండి, నాకైతే ప్లేస్ ఎక్కువ లేదు, చిన్న గార్డెను. ఆ గార్డెన్లోనే నేను ఈ కనకాంబరం మొక్కని వేసుకొని ఉన్నాను. ఈ కనకాంబరం మొక్క వేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకో కనకాంబరం కూడా ఉంది నా కాడ, ఇంకో కలరు, ఇంకో రకం కనకాంబరం, అది కూడా చూపిస్తాను. ఈరోజు ఈ పూలను ఎందుకు వస్తున్నానంటే, మా పాప హాస్టల్లో ఉంది, ఆ అమ్మాయికి పూలు ఎత్తుకొని వెళ్దామని చెప్పి ఈ పూలన్నీ కోసి వెళ్ళానండి నేను. ఈ పూలు ఇవన్నీ పెంచుకుంటున్నందుకు ఈ పూలు ఇవన్నీ ఎప్పుడు పూయిపోయినా పర్లేదండి, పండగకు పూస్తే చాలు. ఏదైనా పండగకి, ఏదైనా ఫంక్షన్స్కి అలా పూసినా చాలండి ఈ పూలు. ఎందుకనంటే అప్పుడేనండి పూల రేట్ అసలు విపరీతంగా పెరిగిపోయింది పండగలకి. ఎలా అంటారా, మనం ఇప్పుడు మిగతా రోజులలో ఒక 10 మూరలు కొనుక్కునే పూల రేటు పండగప్పుడు 1 మూరే వస్తుంది. పండగప్పుడు 1 మూర కొనుక్కునే పూల రేటు ఈడప్పుడు 10 మూరల దాకా కొనవచ్చు. అలా ఉంటుంది అన్నమాట రేటు, పూల రేటు పండగలకి. అందుకని పండగల కోసమైనా పూలు పూస్తే బాగుందని అనుకుంటుంటానండి నేనైతే మాత్రం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంది ఇంత రేటు పెట్టారు మీరు, ఏంది ఇంత రేటు, నిన్న ఇంత రేటు లేదు, ఇప్పుడేంది ఇంత రేటు పెట్టున్నారంటే, పండగప్పుడే కదంటమ్మా మాకు వచ్చేదని అంటారు. చూడండి ఈ చెట్టుకి ఈ పూలు పూసాయి. ఇది ఇంకో చెట్టు, దీన్ని లిల్లీ కనకాంబరం అంటారు. ఇది కూడా బాగానే పూసిందండి. చిన్న దాంట్లో వేస్తున్నా, చిన్న టబ్బులో వేస్తున్నాను. ఇది చిన్న డబ్బు కూడా కాదు, చిన్న డబ్బా అది. ఆ డబ్బాలో వేస్తున్నాను, దాంట్లో ఇది వచ్చింది, బాగానే పూసింది. మొన్న 2 రోజులే అవుతుంది ఈ పూలన్నీ కోసి, అందుకని కొంచెం తక్కువగా ఉన్నాయి దీనికి. కానీ ఆ చెట్టుకి అయితే బాగున్నాయి, రోజు మార్చి రోజు కోసుకుంటున్నా కూడా బాగానే వస్తున్నాయి పూలు. నేను కిచెన్ గార్డెన్ పెంచుకుంటున్నా కదా, ఆ కూరగాయల మొక్కలకి ఇస్తున్నట్టే వీటికి కూడా, ఈ పూల మొక్కలకు కూడా నేను ఎరువు అనేది వేసుకుంటూ ఉంటాను 15 రోజులకు ఒకసారి అలా. మొక్కలు అనుకుంటామే కానీ మొక్కలు పెంచాలంటే చాలా కష్టం అండి. వాటికి నీట్గా చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోకుండా వదిలేస్తే చెట్లు మొద్దుబారిపోయినట్టు అయిపోయి పెరగవు తొందరగా, పూలు అవి కూడా పోయవు. నా దగ్గర కూడా కొన్ని మొక్కలు అలాంటివి కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కలుపు తీసుకుంటూ ఉండాలి, వాటిని తవ్వుకుంటూ ఉండాలి, 15 రోజులకు ఒకసారి ఎరువు వేసుకుంటూ ఉండాలి. ఏ తప్పిపోయినా మళ్ళీ నీళ్లు కూడా ఉదయం, ఈ ఎండలకైతే మరీ ఎక్కువగా నీళ్లు పడుతున్నాయి కుండీలలో కాబట్టి. ఎక్కువ అంటే మనం బిందుతో పోసుకుంటేనే మంచిది, లేకపోతే కుండీతో పైపుతో కానీ పట్టామనుకో నీళ్ళన్నీ ఎగిరిపోయి మట్టి అంతా బయట పడిపోయిద్ది. అందుకని చేతితో పోసుకోవటమే మేలండి. ఉదయం సాయంత్రం 2 పూటలు పోయాలి కంపల్సరీ, ఎండలకి అయితే మాత్రం. అలా ఉన్నాయి మరి ఎండలు. ఇది చూడండి ఈ కనకాంబరం చెట్టు, ఈ 3 కనకాంబరాల చెట్లే నా కాడ ఉన్నాయండి. ఇదైతే కింద వేసాను, దానికి నీడ ఉంది ఎక్కువ, అందుకని పూలు తక్కువగా పూస్తుంది. చెట్టు మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉందో. చెట్టు పెద్దగా ఉంది కానీ పూలు మాత్రం తక్కువ. ఆ చెట్టుకు మొత్తం కాకర చెట్టు అల్లుకుపోయింది, అందుకని పూలు కనిపించట్లేదు. అదిగో లోపల ఉన్నాయి కానీ తక్కువేనండి. ఇందాక బస్తాలో చూపించిన చెట్టు మీద ఈ చెట్టు తక్కువ పూలు, కానీ కాకర చెట్టు చూడండి ఎలా అల్లుకునిందో. సర్లే అని చెప్పి నేను అలాగనే వదిలేసాను, దాన్ని తీయకుండా. పూలు ఉన్నాయి, కాకర చెట్టు కింద మొత్తం కనిపించకుండా ఉన్నాయి. ఆ పూలు కూడా అన్నీ కోసుకుంటానండి. మొత్తం అల్లుకొని మా పాపకి ఎత్తుకెళ్ళాలని చెప్పి హాస్టల్కి పూలన్నీ కోసేసాను. ఈరోజు కోస్తున్నాను కదా, మళ్ళీ రేపు శ్రీరామనవమికి కోద్దామని అనుకుంటున్నాను. అప్పుడు దాకా కోయకుండా ఉంటే మళ్ళీ ఎన్ని పూలు వస్తాయో మరి చూడాలి. ఈ కాకర చెట్టు ఇలా అల్లుకున్న దానివల్ల పూలైతే కనిపించట్లేదండి. దగ్గరికి వెళ్ళి ఆకులు తీస్తే కానీ ఆ ఆకుల కింద ఉన్నాయి పూలు. అసలు కాకర చెట్టు మాత్రం ఫుల్ అల్లుకుపోయింది. ఇవ్వండి ఈ 3 చెట్లు అండి, ఈ 3 చెట్లు ఈ పూలు అనమాట. కోసేసాను పూలన్నీ. ఇగో ఈ పూలు, ఈ పూలకి స్మెల్ కోసమని ఇదిగో మర్మం ఆకేద్దాం అనుకుంటున్నాను. చూడండి అసలు ఎంత బాగుందో నా కాడ మర్మము. 2 మొక్కలు బతుకున్నవి,
రెండిట్లో ఒకటి చనిపోయి ఒకటి బతికింది. సరేనని చెప్పి ఇటు కొమ్మలు తీసి వేరే దాంట్లో వేసాను. అవి కూడా వాటిల్లో చాలా కొమ్మలు వేసాను, ఒక 4 దాకా వేసాను. అవి 2 చనిపోయి 2 బతికినాయి. తర్వాత గోడ పైన పెట్టున్నాను, కాకులు లాగేసాయి, అందుకని అవి 2 కూడా చనిపోయాయి. దీన్ని ఒక్కదాన్ని కాపాడుకుంటూ వచ్చాను. ఇది మాత్రం బాగా వచ్చింది. కొమ్మ చూడండి ఎంత పొడుగు వచ్చేసిందో, చూడండి అసలు ఎంత పచ్చగా ఉందో. స్మెల్ మాత్రం సూపర్ అండి. కనకాంబరమే అనుకోవలేదు, కనకాంబరాలలో వేసుకున్నా కూడా స్మెల్ బాగా వచ్చింది. ఈ మర్మము మల్లెపూలలో కూడా వేస్తారు, కానీ మల్లెపూలు స్మెల్ వస్తుంది కాబట్టి మర్మం అనేది కనకాంబరం స్మెల్ రాదు కాబట్టి కనకాంబరంలో వేసుకుంటేనే బాగుంటుందని నా అభిప్రాయం అండి. మర్మం అయితే అంతా కోసుకున్నాను. ఇది కొంచెం ఎండలో ఉంది, ఇప్పుడు ఎండలు ఎక్కువ వస్తున్నాయి కదా, అందుకని నేను పెట్టేసుకుంటున్నాను నేను ఆ మర్మం చెట్టుని. మళ్ళీ ఈ ఎండాకాలం అంతా దాన్ని కాపాడాలి నేను, మళ్ళీ వర్షాకాలం వచ్చిందాక దాన్ని కాపాడాలి నేను. అందుకని నీళ్ళ పెట్టేసాను దాన్ని, మర్మం చెట్టుని. నీళ్ళ పెడితే కొంచెం బాగా వచ్చేది కదా, ఈ ఎండలకి మరీ ఎక్కువగా ఉన్నాయి ఎండలు, అందుకోసం అని చెప్పి నీళ్ళ పెట్టేశాను. ఇదిగో నేను ఇంత మర్మం కోసాను ఆ చెట్టుది మొత్తం. ఇప్పుడు ఆ మర్మము ఈ కనకాంబరాలన్నీ వేసి అల్లాలి, మరి ఎన్ని పూలు అవుతాయో చూద్దాము. అసలు మర్మం స్మెల్ అయితే మాత్రం సూపర్ అండి, ఎంతో బాగా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మర్మం అంతా కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా, మళ్ళీ అల్లేటప్పుడు కట్ చేసుకోకుండా ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను. అలా కట్ చేసుకొని కనకాంబరం పూలు అల్లుకుంటుంటాం కదా, వాటి మధ్యలో వేసుకొని పెట్టేసుకోవచ్చు ముందే కట్ చేసుకుంటే, అందుకని ముందుగానే కట్ చేసుకుంటున్నాను. స్మెల్ అయితే మాత్రం సూపర్ అండి, చాలా బాగుండుద్ది. అందరికీ తెలిసిందే కదండి మర్మం స్మెల్ బాగుండుద్దని, అందుకని సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. పూలల్లోకి వేసి అల్లుకోవచ్చు కదా అని చెప్పి నేను సన్నగా కట్ చేసేసుకుంటా ఉన్నాను మర్మాన్ని. అలా కట్ చేసుకొని కనకాంబరాలు మధ్యలో మనకి ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ పెట్టుకొని ఒక మూడు కానీ కనకాంబరాలు అల్లేదనుకో ఒక మర్మం వేస్తానన్నమాట. అల్లా దాన్ని నేను 3 కనకాంబరాలు గుత్తులేసి ఒక మర్మం వేస్తానన్నమాట. అలా అల్లితే చూసేదానికి బాగుంటుందని నేనైతే అలా వేస్తానండి. ఎట్టయినా కానీ ఈ ఆరెంజ్ కలర్కి మధ్యలో గ్రీన్ వేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. ఈ కలరు ఆ ఆరెంజ్ కలర్కి ఆ గ్రీన్ కలర్కి సూపర్ ఉంటుంది. నేనైతే చూడండి ఇలా అల్లుతున్నాను, బాగా చూడండి అసలు కనకాంబరం ఎంత గుత్తగా వస్తుందో. నేనైతే పూలు బాగానే అల్లతానని నేను అనుకుంటున్నాను. మరి చూడండి, మరి మీరు కూడా ఇలాగనే అల్లుతారా గుత్తగా? కనకాంబరం అంటేనే చాలా గుత్తగా బాగా వచ్చిందండి. చూడండి ఎలా వచ్చింది, అదిగో మధ్యలో మర్మం వేసాను. అంతగా మర్మం వేసినా కూడా మర్మం అంతగా కనిపించట్లేదు, కొంచెం లైట్గానే కనిపిస్తుంది. ఎలా అయినా కానీ ఆరెంజ్ కలర్కి మర్మం గ్రీన్ కలర్ పడితేనే చాలా బాగుంటుందండి. గ్రీన్ అంటేనే నాకు చాలా ఇష్టం, గ్రీన్ కలర్ అంటేనే. మరి మీరైతే ఎలా అల్లుతారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. మీకు కూడా ఇంత గుత్తగానే వస్తుందా కనకాంబరం అల్లేటప్పుడు? చూడండి అసలు కనకాంబరం కలర్ చూడండి ఎంత బాగుందో. కలర్ అసలు సూపర్ అండి, ఆరెంజ్ కలర్ కనకాంబరం కలరు చాలా బాగుంటుంది. ఎంత నిండుగా ఉంటుంది అసలు ఆ కలర్ అయితే మాత్రం చాలా నిండుగా ఉంటుంది ఆరెంజ్ కలరు. ఇంకో కనకాంబరం ఉంటుంది, అది కొంచెం వేరే కలర్ ఉంటుంది, అది కనకాంబరం కలర్ అంటారు. దీన్ని అయితే మాత్రం నేను ఆరెంజ్ కలరే అని అంటానండి. కనకాంబరం పూలు ఎక్కువ ఈ సీజన్లోనే పూస్తాయి. ఇప్పుడు ఇంక మల్లెపూలు కూడా పూస్తాయండి. ఇదిగా అయిపోయిందండి నా దండ అయితే మాత్రం. ఇదిగో చూడండి ఎలా అల్లాను, చాలా గుత్తగా ఉంది కదా, చాలా బాగా వచ్చింది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. మధ్యలో ఆడాడ గ్రీన్ వేసాను కదా, చాలా బాగుందండి. నేనైతే ఈ పూలు మా పాపకి ఎత్తుకెళ్తున్నా, నేనైతే పెట్టుకోవట్లేదు. మూర పైనే వచ్చినాయి పూలు, బాగున్నాయి అసలు. కలర్ అయితే మాత్రం సూపర్ అండి. ఇగో చూడండి, మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.